అనే పరిస్థితి ఉంటుందా తెలుగుదేశంలో? అంటే అసంతృప్తి అనేది ఎవరు వ్యక్తం చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు దేనికి అసంతృప్తి, ఎందుకు అసంతృప్తి, దేని మీద అసంతృప్తి అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరి వల్ల అసంతృప్తి అనేది ఉంటుంది. అసంతృప్తి అనేది ఏంటంటే గతానికి ఇప్పటికి ఏంటంటే తేడా. గతంలో ప్రతి వాళ్ళు తమ స్థాయి ఏంటి పార్టీలో, తమ కాంట్రిబ్యూషన్ ఏంటి పార్టీకి అనుకునేవాళ్ళు. ఇవాళ ఏంటంటే అసంతృప్తివాదులు అని మీరు అన్నారు, మీ ఇంటర్వ్యూలో కూడా బాగానే చెప్పారు. ఇంత పనిచేసి ఇంత పెద్ద పదవులను ఆశిస్తున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఊరికే సభ్యత్వం కార్డు తీసుకొని పార్టీకి మేము 30 ఏళ్ళ నుంచి మేము పార్టీలో కార్యకర్తలుగా ఉన్నామని చెప్పుకునేవాళ్ళు, సీరియస్గా పనిచేస్తున్న వాళ్ళు, ఇట్లాగా రకరకాలుగా ఉన్నారు. కొంత అసంతృప్తి ఎందుకంటే యాస్పిరేషన్స్ బాగా పెరిగిపోయినాయండి. గతానికి ఇప్పుడు ఏంటంటే యాస్పిరేషన్స్ విపరీతంగా పెరిగిపోయినాయి. వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఏంటి అనేది పక్కన పెడితే ఇన్ని సంవత్సరాలుగా మేము పార్టీలో ఉన్నాము కాబట్టి మాకు ఎందుకు పదవులు ఇవ్వరు అనేటువంటి ఒక భావన చాలామందిలో ఉంది. ఉన్నమాట వాస్తవం. వాళ్ళంతా ఏంటంటే గతంలో బాహాటంగా చెప్పుకునేటువంటి అవకాశం ఉండేది కాదు. ఎక్కడ ఉంటే నాయకుల దగ్గర ఏదైనా చిన్న చిన్న పదవులు ఆశిస్తూ ఉంటారు వాళ్ళు. వాళ్ళు పెద్ద పదవులు ఆశిస్తున్నారు. అది విచిత్రం. ఇప్పుడు గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో వాళ్ళు ఎట్లా అంటే చాలా పదవులు ఉంటాయి కదా. ఇప్పుడు సహకార బ్యాంకుకి సంబంధించిన డీసీసీబీలు, గ్రంథాలయాలు అని ఇట్లాగా చాలా పదవులు ఉంటాయి. ఆ పదవులు ఇస్తే వాళ్ళు చాలా ఆనందంగా ఉండేవాళ్ళు. ఇవాళ అలా కాదు. వాళ్ళకి అందరికీ పెద్ద పెద్ద పదవులు కావాలి అనేటువంటి ఒక భావన అన్ని పార్టీలో వచ్చింది. ఒక తెలుగుదేశం అనేది ఏం కాదు, మినహాయింపు ఏం కాదు, అది అన్ని పార్టీలో ఉంది. వాళ్ళు ఏకాఏకైనా పెద్ద పెద్ద స్థాయికి వెళ్ళిపోవాలని అనుకుంటున్నారు. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది కాబట్టి ఆ సోషల్ మీడియా ద్వారా కొంత ప్రచారం జరుగుతున్నది. ఇంకోటి ఏంటంటే పార్టీల్లో కూడా ఇప్పుడు ఎమ్మెల్యే అనేది ఒక పదవి అండి, ఎమ్మెల్సీ అనేది ఒక పదవి. విచిత్రం ఏంటంటే ఎమ్మెల్యే అయితే మంత్రి అవ్వాలంటారు, లేకపోతే కార్పొరేషన్ చైర్మన్ అవ్వాలంటారు. ఇప్పుడు ఏదో ఒక పదవి ఉంది కదా. ఎమ్మెల్యే అనే పదవి ఎన్ని లక్షల మందికి మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నారు అనేటువంటిది వాళ్ళు మర్చిపోయి ఎమ్మెల్యే అయినా కూడా ఇంకా అసంతృప్తి, ఎమ్మెల్యేలో కూడా అసంతృప్తి ఉంటుంది. అవును. సో ఇది ఒక రకమైనటువంటి ఎవరికి వాళ్ళు ఆత్మావలోకనం చేసుకోవాలి. కానీ రాజకీయాల్లో అటువంటి ఆత్మావలోకనం చేసుకునే వాళ్ళు చాలా తక్కువ. అందువల్ల ఉండొచ్చు పదవులు కోసం. అంటే ఇప్పుడు మంత్రి పదవులు ఇవ్వాలి అంటే ఖచ్చితంగా ఎమ్మెల్యేలకు ఇవ్వాలి, లేదా ఎమ్మెల్సీలకు ఇవ్వాలి. అవును. మీరు అన్నట్టు ఎమ్మెల్యే అనేది ఒక పదవి, ఎమ్మెల్సీ అనేది ఇంకొక పదవి. ఆ రెండు చట్టబద్ధమైన చట్టసభలోకి వెళ్ళే పదవులు. కాకపోతే మంత్రివర్గంలో ఇవ్వాలి అంటే కేవలం వీళ్ళకే ఇవ్వాలి కాబట్టి అది తప్పదు. కానీ వేరే వేరే పదవులు కూడా వీళ్ళకే ఇచ్చుకుంటూ పోతే మరి చాలామంది సీనియర్లకి కొంచెం కినుక అలక లేకపోతే ఇది ఉంటుంది కదా. ఎందుకంటే ఎమ్మెల్యేలు అవ్వలేని వాళ్ళు ఉంటారు, ఎమ్మెల్సీలు అవ్వలేని వాళ్ళు ఉంటారు. ఎమ్మెల్యేలు అయి ఉన్న వాళ్ళు కూడా సీనియర్లకి కొన్ని మంత్రి పదవులు రాకపోవడం వల్ల ఆ బాధ కూడా కొంత ఉంటుంది కదా. ఇప్పుడు అందరినీ ప్లీజ్ చేయటం అనేటువంటిది కష్టం అండి, చాలా కష్టం. అందరినీ ప్లీజ్ చేయటం కష్టమే కాదు, అంటే ప్లీజ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ప్రతి వృత్తికి కొన్ని ఆక్యుపేషనల్ హజార్డ్స్ ఉంటాయి, వృత్తిపరమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి. రాజకీయాల్లో కూడా ఉంటుంది. రాజకీయాల్లో ఉండే వాళ్ళకు కూడా వాళ్ళు పదవుల కోసం వచ్చారా, ప్రజాసేవ కోసం వచ్చారా, ఒక ప్రైడ్ కోసం వచ్చారా అనేటువంటిది ఇంపార్టెంట్. ఒక ప్రజాసేవ కోసం, ఒక ప్రైడ్ కోసం వచ్చిన వాళ్ళకి పదవులు పట్టింపు ఉండదు. అందుకే మీకు కమ్యూనిస్టు పార్టీలో కావచ్చు, ఆర్ఎస్ఎస్లో కావచ్చు, వాళ్ళు ఒక ఆనందం పొందుతారు. ఒక ప్రజా సమస్యల మీద వాళ్ళు ఒక ఫైట్ చేస్తున్నప్పుడు కానీ, లేకపోతే ప్రజల తరఫున పోరాడుతున్నప్పుడు కానీ వాళ్ళకి ఒక ప్లెజర్ ఉంటుంది. విచిత్రం ఏంటంటే కొన్ని పార్టీల్లోనే ఇటువంటి ఇబ్బందులు ఉన్నాయి. పదవులు ఆశించి రాజకీయాల్లోకి రావటం, రాకపోయేటప్పటికి రోజులు లెక్క పెట్టుకోవటం, నేను ఇన్ని రోజులు ఉన్నాను, ఇన్ని సంవత్సరాలు ఉన్నాను, నాకేం రాలేదని అనటం, అటువంటిది. తర్వాత ఇంకోటి ఏంటంటే మీరు చెప్పినట్టుగా సీనియర్స్లో అసంతృప్తులు. ఇప్పుడు కొంతమంది సీనియర్స్ ఉన్నారు, ఎన్ని పదవులు వాళ్ళు అసలు పదవులు ఏమీ రాలేదా వాళ్ళకి జీవితంలో, లేకపోతే పదవులు వచ్చినా కూడా ఇంకా వాళ్ళకి అసంతృప్తి అనేది కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక 3-4 ఇప్పుడు తెలుగుదేశం పార్టీ 42-43 ఏళ్ళు అయింది కదా. 83లో అధికారంలోకి వచ్చిందండి. అప్పుడు ఎన్టీ రామారావు గారి ఆధ్వర్యంలో 7 సంవత్సరాలు అధికారంలో ఉంది.
ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు హయాంలో మీకు 1995 నుంచి 2004 వరకు అది ఒక 10 సంవత్సరాలు, మొన్న ఒక 5 సంవత్సరాలు, ఇప్పుడు ఒక సంవత్సరంన్నర, మొత్తం 16.5 సంవత్సరాలు. 16.5 ప్లస్ 7 అంటే 23.5 సంవత్సరాలు అధికారంలో ఉంది మొత్తం పార్టీ పుట్టిన దగ్గర నుంచి. 23.5 సంవత్సరాలు అధికారం ఉన్నప్పుడే కదా పదవులు ఇవ్వడం అనేది. ఇప్పుడు కొంతమంది సీనియర్లు ఉన్నారు అనుకోండి, 2 టర్మ్స్ 3 టర్మ్స్ ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు ఉన్నారు, మిగతా పదవులు అనుభవించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళే మళ్ళీ తిరిగి మళ్ళీ ఇప్పుడు కూడా పదవులు కావాలంటే దానికి అర్థం లేదు. అసలు ఏమీ రాని వాళ్ళు ఎవరైనా ఉన్నారు, వాళ్ళకి అంత అసంతృప్తి ఉందంటే మనం అర్థం చేసుకోవచ్చు. కానీ 23.5 సంవత్సరాల అధికారంలో కొన్ని కనీసం 1 టర్మో 2 టర్మ్స్, ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు అధికారంలో ఉండి కూడా మళ్ళీ ఇప్పుడు కూడా మళ్ళీ మాకే పెద్దపీట వేయాలని అడిగితే కనుక అది దాన్ని మనం డెఫినెట్గా కొత్త జనరేషన్ని ఎంకరేజ్ చేయాలి. పార్టీలో కూడా ఏదో అంటారు కదా,